ప్రవీణ్ కుమార్ గారు, ఇవాళ తెలంగాణలో మార్వాడీలు గో బ్యాక్ అంటూ కూడా నినాదం కొనసాగుతుంది, ఓ ఉద్యమం కొనసాగుతుంది. మరి ఇది రాబోయే రోజుల్లో మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇన్ని రోజులు లేని పంచాయతీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో మార్వాడీలు అంటూ రాజకీయం అయితే చేస్తున్నారు. మరి ఇప్పటికే దీనికి మార్వాడీలకు ఇటు బీజేపీ కూడా ఒకంత మద్దతు పలుకుతోంది. మరి మీరేమంటారు? తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ఉనికికి దెబ్బ తగిలినంత వరకు ఎవరైనా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ ఈ మార్వాడీస్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల వ్యాపారాలు దెబ్బతిన్నది నిజం, ఉద్యోగాలు దెబ్బతిన్నది నిజం. చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. వాస్తవంగా మార్వాడీస్ ఈ రాష్ట్రంలో బ్రతుకుతూ ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించరు, ఉద్యోగాల్లో పెట్టుకోరు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు వచ్చిన తర్వాత పానీపూరి వచ్చింది. పానీపూరి టైఫాయిడ్గా మారిపోయింది, టైఫాయిడ్ పూరి అంటారు దాన్ని. వీళ్ళు వచ్చిన తర్వాత పాన్ పరాక్ వచ్చింది, నోటి క్యాన్సర్లు వచ్చాయి. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ బిర్యానీ లాంటి దాంట్లో వంటకాలలో వేసే కలర్లు కానీ ఇతర వస్తువులు కానీ కల్తీ అయిపోయింది. దానితోటి పెద్ద పేగు క్యాన్సర్లు ఎక్కువైపోయినాయి. ఈ విధంగా అసలు కల్తీ వ్యాపారం కూడా వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉండటం మనం చూస్తున్నాం. మీరు బేగం బజారు, అఫ్జల్గంజ్, మొజంజాయ్ మార్కెట్, సికింద్రాబాద్ పోతే వీళ్ళ నెంబర్ దందంతా తెలుస్తుందండి. వీళ్ళు జిఎస్టీ ఎక్కువ ఒక ₹1,00,00,000 మాలు తెస్తే 25 లక్షలకే వీళ్ళు జిఎస్టీ కడతారు. మిగతా 75 లక్షల మాలు ఊరికనే ఇక్కడికి తీసుకొస్తారు. వీళ్ళు ఎలాంటి బిల్లులు ఇవ్వరు. వీళ్ళు అమ్మే వస్తువులకు ఎంఆర్పి ఉండదు, ఐఎస్ఐ మార్పు ఉండదు. ఎలాంటి అసలు వీళ్ళు ఒక విలువలు లేకుండా బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ వాళ్ళు చక్కగా చేసినంత కాలం ఎవరికి అభ్యంతరాలు ఉండవు. కానీ ఇక్కడ తెలంగాణ వ్యక్తులు ఉపాధి కోల్పోతున్నప్పుడు ఖచ్చితంగా ఉద్యమం రగులుతుంది. మొన్నేదో జరిగిన కారణంగా వాళ్ళేదో మార్వాడీస్ ఒక వ్యక్తిని కొట్టిన కారణంగా ఈ ఉద్యమం మొదలు కాలేదు. అంతకుముందు నుంచే చాలా మంది తెలంగాణ వ్యక్తుల్లో ఇది మసులుతున్నది. ఒకేసారి అది ఒక ఊతమైపోయింది మన జరిగినటువంటి సంఘటన, అంతేకాని వేరే ఇంకేం కాదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో మార్వాడీస్ మీద వ్యతిరేక భావన ఉన్నది. సరే, కొన్ని పార్టీలు మార్వాడీస్కు ప్రస్తుతం సపోర్ట్ చేయొచ్చు, కానీ ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తారో అన్ని పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు సపోర్ట్ చేయక తప్పదు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా మొదట్లో చాలా పార్టీలు సపోర్ట్ చేయలేదు, తర్వాత అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. రేపు ఈ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు చూడండి, ఒక వస్తువు కొన్నప్పుడు నిజంగా మనకు వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోరు, క్యాషే కావాలంటారు. వాళ్ళు అమ్మే వస్తువుకు గ్యారెంటీ ఉండదు, వారంటీ ఉండదు. మళ్ళీ ఇంకేం చేస్తారంటే, ఏదైనా వస్తువు ఖరాబ్ అయితే తీసుకుపోయి ఇస్తే వాళ్ళు వాపస్ తీసుకోరు. వాళ్ళ దగ్గర నుంచి వస్తువు తీసుకొని బయటకు వస్తే చాలు, కథం, ఇక మళ్ళీ రిటర్న్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, మన ఆచార వ్యవహారాలు వేరు. వాళ్ళ ఇంటికి మనం పోం, మన ఇంటికి వాళ్ళు రారు, ఒక పూట మనకు భోజనం పెట్టేటోళ్ళు కాదు, వాళ్ళు మన ఇంట్లో వచ్చి భోజనం చేసే వాళ్ళు కాదు. అసలు మొత్తం టోటల్ గా వాళ్ళ కల్చర్ వేరు, మన తెలంగాణ కల్చర్ వేరండి. కాబట్టి మార్వాడి గో బ్యాక్ అంటే మార్వాడీలు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజల వ్యతిరేక చర్యల్ని మేము వ్యతిరేకిస్తున్నాం.